పవిత్రమైన నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే సార్వత్రిక సంఘము ఈ యొక్క గ్రూపులో దేవుని బిడ్డలైన మీకు అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మనము పరమ గీతము అనే ఒక అద్భుతమైన కావ్య గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి చాలా అద్భుతమైన కీర్తన అంటే ఈ కావ్య గ్రంథం అంటే ఇది. మరి మీరు ఇంటికాడ చదవాలని ఖాళీ టైంలో ఈ గ్రంథం మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని మరొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఈ యొక్క పరమ గీతాలు మరి మీరు అందరూ కోరుకున్న రీతిని బట్టి నేను చెప్పడానికి అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది చదువుతున్న కొద్దీ ఎలా ఉంటుందంటే నాకు నీ వాక్యము తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురముగా ఉన్నదని మనం ఎక్కువ వాక్యంలో చదువుతూ ఉంటాం. అలాగే ఈ పరమగీతాల్లో కూడా చదువుతున్న కొద్దీ ఒక అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని నేను చూస్తా ఉన్నాను. అనేక పుస్తకాలు చదవలసి వస్తుంది, గ్రంథాలు చూడవలసి వస్తుంది, గూగుల్ని టచ్ చేయవలసి వస్తుంది, యూట్యూబ్లో కొన్ని మెసేజ్లు కూడా చూడవలసి వస్తుంది. ఎక్కువ శాతం చరిత్రకు సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా స్టడీ చేస్తుంటే చాలా అద్భుతకరంగా ఈ గ్రంథంలో నుండి విషయాలు నేను తెలుసుకోగలుగుతున్నాను, మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను అన్నమాట. కాబట్టి గ్రంథము చాలా అద్భుతమైనటువంటి ఒక పాఠంలోకి వెళ్దాం. గతించిన వారంలో ఈ పరమగీతాలు యొక్క ముఖ్య సారాంశం అంతా కూడా నేను మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ గ్రంథంలో మరి సోలామితి అనే ఒక స్త్రీ ఉంటారని, పరదేశి అయినటువంటి కాపరి ఉంటారని, గొప్ప చక్రవర్తి ఉంటారని, పెండ్లి కుమారుని ఏ విధంగా పొగిడిందో, పెండ్లి కుమార్తెని ఏ విధంగా పొగిడిందో, ఇవన్నీ కూడా వర్ణన వివరణ అన్ని కూడా మనము గతించిన వారంలో అదంతా కథ కింద చెప్పడం జరిగింది. మీరందరూ విన్నారు, నేర్చుకున్నారని భావిస్తా ఉన్నాను. ఈరోజు 1వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి. ఏంటంటే పరమగీతాలు 1:5 చదవండి. పరమగీతాలు 5 యెరూషలేము కుమార్తెలను కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాని నన్ను చిన్న చూపు చూడకుడి. చాలమ్మా. ఈ రోజు అందరి కూడా ఆన్లైన్ లో వాక్యం వింటున్నా మీకు అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దానినైనను చిన్న చూపు చూడకము అనే దాంట్లో ఆత్మను బలపరుచుకోవడానికి నేను మీకు తెలియజేస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారము ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అది నా ప్రియులారా ఫరో యొక్క రథస్వార్యములతో నిన్ను పోల్చెదను. చాలమ్మా. ఇది వచ్చే వారము మీకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఈ నల్లని దానినైనను సౌందర్యాలను, సొలొమోను నగరు వలెను నేను సౌందర్యవంతురాలను, నల్లని దానినైనను చిన్న చూపు చూడకము అనే విషయం గురించి మనం ఈ రోజు అధ్యాయం అంతా కూడా మనం ఎక్కువ తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, చాలా సార్లు దీని గురించి పరిశుద్ధుని ప్రేమ కథ ఈ గ్రంథం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, పరిశుద్ధుని ప్రేమించారో, సంఘము క్రీస్తుని ఎలా ప్రేమించాలో, సంఘము యొక్క అనుబంధం ఎలాంటిదో ఈ గ్రంథం యొక్క మూలాంశంలో మనం తెలుసుకున్నాం. అలాగే వరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మధువైనటువంటి సంఘం మధ్య గల అత్యంత ప్రేమ సంకేతాలుగా మనము భావిస్తా ఉన్నాం. ఈ కీర్తనలో మరి షోలామితి అయినటువంటి స్త్రీ వర్ణిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు నువ్వు నల్లని దాను అని ఆమెను అవమానపు కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, బైబిల్లో 3 కుమార్తెలు కలరు. 3 రకాలైనటువంటి కుమార్తెలు బైబిల్ అందుకే. ఒకటి బబులోను కుమార్తెలు. మనం స్టడీలోకి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే మనకు బబులోను కుమార్తెలు. రెండో పాయింట్ ఏంటంటే యెరూషలేము కుమార్తెలు మనకు కనిపిస్తారు. మూడవది ఏంటంటే సియోను కుమార్తెలు. 3 రకాలైనటువంటి కేటగిరీలకు సంబంధించినదిగా మనకు తెలుస్తూ ఉంటారు.
అందులో ఆయనకి సూచన బబులోను కుమార్తెలు మాట, యెరూషలేము కుమార్తెలు యోధా జనాంగానికి సూచన, సియో యేసుక్రీస్తు యొక్క వధువైన సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తా ఉంటారు. అయితే ఇక్కడ నల్లని దానను నన్ను సోలామితి ప్రాధేయపడతా ఉంది. అంటే సోలామితిని ఎవరు చిన్నచూపు చూస్తున్నారు అంటే అన్యులైనటువంటి వారు, బబులోను కుమార్తెటువంటి వారు ఈమెను చిన్న చూపు, నేను నల్లని దానినే కానీ నేను బహు సౌందర్యవంతురాలను అని ఈమె తెలియజేస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 వ్యక్తులను చిన్న చూపు చూసిరి అని బైబిల్లో రాయబడుతుంది. ఏంటమ్మా, చిన్న చూపు చూశారంట 7. ఇంకా చాలా మంది ఉంటారు. అయితే నేను స్టడీ చేసినప్పుడు నాకు 7 వ్యక్తులు కనిపించారు. ఆ 7 వ్యక్తులను కూడా వారు చిన్న చూపు చూశారంటండి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8:48 యూదులు సమరయులను చిన్న చూపు చూశారు అని రాయబడతారు. యూదులు సమరయులను చిన్న చూపు చూశారు. ఇంకా నేను స్టడీ చేసి చెప్తాను, మీరు వినండి చక్కగాను. అక్కడ యూదులు, అక్కడ ఒక విషయం నేను గమనిస్తాను. సమరయ స్త్రీ ఉంది. ఈ సమరయ స్త్రీ మరి ఆమె పాపాత్మురాలు. ఆమెను మరి యూదులందరూ కూడా చిన్న చూపు చూశారు. నీవు మా ఏరియా రావడానికి వీలు లేదు, మా ఇంటికి రావడానికి వీలు లేదు, మా నూతి దగ్గరికి రావడానికి వీలు లేదు అని చెప్పి ఆమెను చాలా చాలా చిన్న చూపు చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. అయితే యేసు ప్రభు వారు మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకున్నటువంటి పాపాన్ని తీసివేశాడు. ఆమెకున్నటువంటి అపరిశుభ్రతను వాక్యం ద్వారా తీసివేశాడు. జీవ జలపు ఓటను ఆమెకు ఇచ్చి ఆమెను పరిశుద్ధపరిచాడు. ప్రజలందరూ కూడా ఆమెను చిన్న చూపు చూసినా గాని యేసు ప్రభు ఆమెను పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, యేసు ప్రభునే తన స్వకీయులు చిన్న చూపు చూశారంట. యేసు ప్రభునే తన ఇంటి వారు, తన ఇంట్లో వారే, అన్నదమ్ములే ఏం చేశారంటే చిన్న చూపు చూశారండి. చూసారా? తర్వాత మళ్ళీ ఇంకొక విషయంలో కూడా యేసు ప్రభునే అక్కడ ఉన్నటువంటి కాపర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇది చర్చిలో అంటే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మత బోధకులు కానీ, ఆ యొక్క నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారంటే చిన్న చూపు చూశారు. అసలు దేవుని కుమారుడు అనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. చాలా అజ్ఞానపు స్థితిలో ఉండి యేసు ప్రభుని వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడినట్లుగా మనము చాలా విషయాలు చూస్తూ ఉంటాం. అలాగే సమరయులు యూదులను ఇంకా అధికారులు కూడా అందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారని చెప్పారు. రెండో పాయింట్, చిన్న చూపు చూశారు. తర్వాత కయ్యేను హేబేలును చిన్న చూపు చూశాడండి. చూసారా? కయ్యేను హేబేలు చరిత్ర మనకు బాగా తెలుసు. ఆదికాండం కాడి నుంచి వస్తూ ఉంటుంటే అక్కడ ఫస్ట్ మానవుడు ఆదాం అయితే రెండవ మనిషిగా మరి వారిద్దరికి పుట్టిన కుమారుడు కయ్యేను హేబేలు. అందులో వారిద్దరిలో మరి గొడవలు వచ్చినాయి. అర్పణ విషయంలో, దేవునికి బలి అర్పణ విషయంలో వచ్చేటప్పుడు కయ్యేను మరి హేబేలును చిన్న చూపు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే యాకోబు యాసావును చిన్న చూపు చూశాడంటండి. కడుపులో ఉన్నప్పుడే తన కాలు పట్టుకుని వెనక్కి లాగేసి యాకోబు ముందుకు వచ్చేసినట్లుగా చూస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఏమన్నాలో మామూలుగా ఉన్నారా అంటే ప్రతి విషయంలో కూడా చిన్న చూపే చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే సంఘంలో అపోస్తుల కార్యం 6:1 మనకు కనపడదు. సంఘంలో విధవరాండ్లను చిన్న చూపు చూసిరి అని ఉంటది బైబిల్. అంటే అపోస్తులు అందరూ కలిసి 7 ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య చేయడానికి వారు ఎన్నుకుంటారు. అందులో స్టెఫన్ గారు పవర్ఫుల్ మాట. స్టెఫన్ గారు ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ మాట స్టార్టింగ్ ఇంకా ప్రారంభించక ముందే చిన్న చూపు చూశారంట విధవరాలు. భోజన విషయంలో చాలా రకాలుగా వారిని బాధించినట్లుగా మనం చూస్తాం. అలాగా 7 రకాల చిన్న చూపులు మనకు కనిపిస్తాయి బైబిల్లో.
అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఈ రోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, చిన్న చూపు చూడకము అని మీ అంటుంది అంటే దీనికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. నేటి కాలంలో క్రైస్తవులను, యేసుక్రీస్తు ప్రభువును, బైబిల్ను, క్రైస్తవ్యాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు అంటే చిన్న చూపు చూస్తున్నారు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. చిన్న చూపు చూస్తున్నారు. ఆనాటి కాలంలో షోలామితిని, ఆమె ఆత్మీయ సౌందర్యవంతురాలు, ఆత్మీయంగా ఆవిడ చాలా చాలా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. శారీరకంగా పైకి నల్లగా ఉన్నప్పటికి కూడా ఆమె చాలా సౌందర్యవంతురాలు, అందగత్తె అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఈరోజు క్రైస్తవ్యం అనేది జీవ మార్గము. యేసు ప్రభు చెప్తున్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేరు, వెళ్ళడానికి అవకాశము లేదు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఆ మార్గము సత్యమైనది, అయితే ఇరుకైన మార్గం. విశాల మార్గం లోకంలో ఉంది. విశాల మార్గంలో ప్రజలకి ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక విధేయత ఉండదు, ఒక భక్తి జీవితం ఉండదు, ఒక గౌరవమైన జీవితం ఉండదు. ఇష్టానుసారంగా వారు నడుచుకోవచ్చు. కానీ ఇరుకు మార్గము, యేసు ప్రభు మార్గము, ఇది చాలా పవిత్రమైన మార్గము, జీవితాలను కట్టే మార్గము, జీవితాలను బాగు చేసే మార్గము. పడిపోయినటువంటి వారు ఎటువంటి జీవితాలంటే గొంగలి పురుగు లాంటి జీవితాలనే మార్చేటువంటి జీవితాలని, మార్చేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేటువంటి ఈ యేసు ప్రభు మార్గాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారంటే చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవుల్ని కానీ, పాస్టర్ గారిని కానీ, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను కానీ, ఒక బైబిల్ని కానీ చాలా చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంది, నల్లని దానిని నేను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారం వలెను అని అన్నాడు. బైబిల్ డిక్షనరీ తిరగెత్తే కేదారు అంటే అర్థం ఏంటంటే నలుపు అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. నలుపు, ఈ నలుపు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే పాపానికి సాదృశ్యంగా కనబడతాం. పాపానికి సాదృశ్యంగా కనబడతాం. ఇక్కడ పాపము అంటే లోకంలో ఉందండి. లోకం అంతా కూడా పాపంతో నిండి ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని 3 ఉన్నాయి. ఈ 3 కూడా మరి లోకానుసారమైనవే. యేసు ప్రభు దగ్గరకు సాతాను వచ్చి 3 రకాలుగా 3 కోణాల్లో యేసు ప్రభుని ఏం చేసిందంటే మరి శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. శరీరాశతోను ఏం చూపించింది? శరీరాశకు ఒక పెద్దయినటువంటి రొట్టెలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినచ్చు కదయ్యా, నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పి శరీరాశకు లోపరుచుకోవడానికి, ఆమెను యేసు ప్రభుని బలహీనపరచడానికి అంతే రాళ్ళు తీసుకొచ్చి తినమని చెప్పింది సాతాను. అంటే శరీరాశ. అప్పుడు యేసు ప్రభు మనుషుడి రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును అని జవాబు చెప్తాడు. మరలా సాతాను వచ్చి నేత్రాశ చూపిస్తున్నాడు. ఒక ఎత్తైనటువంటి శిఖరం మీద తీసుకెళ్ళి ఈ లోకాలన్నీ కూడా చూపించి వెంటనే ఒకసారి నీవు నా కాళ్ళకు మొక్కితే నీకు ఈ లోకాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని సాతాను చెప్తాం. ఎంత అమాయకంగా సాతానుడు ఉన్నాడంటే, ఎంత విచక్షణ విధంగా సాతానుడు ప్రవర్తిస్తున్నాడంటే, ఈ లోకం అంతా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటి మాట ద్వారా సృజించబడింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో
ఈ సృష్టి అంతా కూడా కలుగునుగాక 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 అంటే వెంటనే కలిగింది. అటువంటి సృష్టికర్తను మరి సాతాను ఏం చేస్తుందంటే, నాకు ఒక్కసారి మొక్కు చాలు నీకు ఇచ్చేస్తాను నేను అంతా కూడా అని చెప్తాం. ఎంత ఘోరాతి ఘోరం ఇది. ఈ రోజు చాలా మంది సాతాను కూడా చాలా మందిని అలాగే మోసం చేసేస్తున్నారు. ఏదో డబ్బు ఆశ చూపిస్తున్నాడు, లేకపోతే ఏదో చూపించి సాతాను దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎంతో మందిని లోకంలోకి లాగేసుకుంటా ఉన్నారు. చూసారా? తర్వాత నేత్రాశ, జీవపు డంబం అంటే ఇచ్చించుకోవడం తనకు నేనే గొప్ప, నేనే దేవుణ్ణి, మీరు నన్నే పూజించాల, నన్నే పొగడాలని యేసు ప్రభు వారిని శోధించినటువంటి సందర్భం మనము చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు నల్లని దానినటువంటి మనల్ని, పాపంలో ఉన్నటువంటి మనల్ని, శాపంలో ఉన్నటువంటి మనల్ని యేసు తన ప్రశస్తమైన రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మన జీవితాలను బాగు చేశాడు, మన మనస్సును బాగు చేశాడు, మన యొక్క శరీరాత్మ, జీవాత్మ మొత్తం కీళ్ళు అన్నిటిని కూడా ముట్టి స్వస్థపరిచి మనకు లోకంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తీసివేసి పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళడానికి ఒక అవకాశము, రక్షణ అనే ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు చూడండి, 2 లేఖనాలు మనం చదువుదాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? మన కోసం, మన రక్షణ కోసం, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదని, శాపంలోకి వెళ్ళకూడదని దేవుడు తానే మన కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి మనలను మరి దేవుని యొద్దకు చేర్చడానికి మనకు వాక్యమునిచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక చిన్న సెంటెన్స్ రాశాను. అదేంటంటే, యేసు ప్రభు కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చి, భూలోకములో నుండి పరలోకములో నుండి మరియమ్మ గర్భంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా ఆ మరియమ్మ గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో నుండి సమాజంలోకి వెళ్ళి, సమాజంలో నుండి సిలువకెక్కి, సిలువలో నుండి సమాధిలోకి వెళ్ళి, సమాధిలో నుండి సమాజంలోకి వచ్చి, సమాజంలో నుండి పరలోకానికి వెళ్ళినటువంటి యేసు ప్రభుని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మన కోసము మరి ఆయన తన ప్రాణాన్ని బలిగా పెట్టాడంట. ఇంకొక మాట ఏంటంటే, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు ఆయన శ్రమపడ్డాడు? ఎందుకు ఆయన తన ప్రాణాన్ని మరి బలిదానంగా ఇచ్చి ఒక మాదిరి చూపించాడు అంటే, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో మనకు అనిపిస్తుందండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఎలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలమ్మా. ఇక్కడ కేదారు అంటే నలుపు అని చెప్పుకున్నాం. నలుపు పాపానికి సాదృశ్యంగా కనిపిస్తుంది అనే విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పాపాన్ని కడిగేవారు ఎవరున్నారు ఈ లోకంలో అంటే ఎవరూ లేరు. అందుకనే యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు బలిదానంగా ఇచ్చేసాడు. చాలా మంది అంటారు కదా, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్ష మదస్యకం తద్ రక్తం పరమాత్మీయన పుణ్యదాన బలియాగం అని అంటారు. అంటే సర్వ మానవుల కొరకు ఒకడు రక్తాన్ని కార్చాలి, ఒకడు తన ప్రాణాన్ని బలిదానంగా ఇవ్వాలి. ఎవరిచ్చారు అంటే యేసు ప్రభు వారు ఇచ్చారు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపముల నుండి కూడా విడుదల దయచేయడానికి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి, మరలా నేను పాపం చేయను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను అని చెప్తే దేవుడు ఇష్టపడి
ఆయన తన రక్తాన్ని నీ కొరకు సిందించాడు గనుక నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తున్నాడు. ఈ రోజు మనం అందరము కూడా తన బిడ్డలుగా స్వీకరించబడ్డామే. అందుకనే మనం మునుపట్టి దూరస్తుల వలె కాక దేవునికి సమీపస్తులుగా మనం ఉన్నాం ఈ రోజు. అందుకనే అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాం. చాలా మంది లోకంలో అనేక మంది ఉన్నారు, వారు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదు. మనము సత్యాన్ని తెలుసుకున్నాం గనక నిత్య దేవుడైనటువంటి యేసు ప్రభుని మనసారా హృదయపూర్వకంగా ఆయన మనం ముందు పెట్టుకుని ఆయనే మనకు సర్వస్వం, ఆయనే మన జీవం, ఆయనే మనకు అన్ని అని చెప్పుకుంటున్నాం కాబట్టి చనిపోయేంత వరకు, మనం మరణించేంత వరకు కూడా మనం ప్రభు మీదే ఆధారపడి జీవిస్తా ఉన్నాం. అందుకనే ఈ లోకం అంతా కూడా మనం చిన్న చూపు చూసినా గాని, ప్రజలు మన త్రోసివేసినా గాని, యేసు ప్రభు మాత్రం తన ప్రశస్తమైన రక్తంతో మన కడిగి పరిశుద్ధపరిచాడు. అందుకే ఎవరో మనల్ని చిన్న చూపు చూసినా గాని దేవుని చూపు మాత్రం మన మీద గొప్పగా ఉన్నది. అందరు దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. చూసారా, ఎవ్వరు మనల్ని చిన్న చూపు చూసినా, లోకం అంతా మనల్ని చిన్న చూపు చూసినా గాని యేసు ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా మంచి చూపేసి వస్తా ఉన్నాడు. పరలోక సౌందర్యాన్ని మనకిస్తా ఉన్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, మరి జక్కయ్య అందరూ కూడా మరి ఆయన్ని తిట్టడం ప్రారంభించారు. జక్కయ్య విషయం మనకు తెలుసు కదా. ఆయన పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి, చాలా దారుణంగా ఉండేవాడు. అందరూ ఆయన తిట్టుతూ ఉండేవారు. కానీ యేసు ప్రభు చూపు మాత్రము ఆ చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్య మీదే ఉంది. అందుకే వెంటనే జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగుము, నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది, మీ ఇంటిలోనికి రావాల్సి, నీ మనసులోనికి రావాల్సి ఉన్నది, నీ హృదయాన్నిలోకి రావాల్సి ఉన్నదని చెప్పి ఆయన్ని బలపరిచినట్లుగా, రక్షణ ఇచ్చినట్లుగా, నీ ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన లోకంలో మరి నల్లని దానిగా ఉన్నా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు సిందించాడు, మనల్ని తన బిడ్డగా స్వీకరించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అపవిత్రులు కాదు, లోకంలో ఉన్నటువంటి మాలిన్యం అంటుకోకుండా మనం బ్రతకాలి. అందుకనే క్రైస్తవుని మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, ఎల్లప్పుడూ బైబిల్ చేతిలో ఉండాలని ఒక సామెత మనం చెప్తా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిను నల్లని దానిని అయినను సౌందర్యవంతురాలను అంటున్నాడు. చిన్న చూపు లోకం అని ఎలా చూసినా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడనే విషయాన్ని మీకు ఈ పరమగీత ద్వారా తెలియజేస్తూ, ఈ చక్కటి మాటలు వింటున్న మీకు అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయ అభివృద్ధిలోనికి నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. చక్కటి మాటలు ఉదయకాల సమయంలో మరి మన కోసం చక్కటి మాటలు చెప్పారు అయ్య గారు. మరి నల్లని దానని మరి శీలమది తన ప్రియంతో చెప్పుకున్న మాటలు, అలాగే మరి మరి దేవుని యందు ఎవరైతే మరి చిన్న చూపు చూపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా మరి కొన్ని మాటలు వివరించారు. సమరైజ్ చేయాలి. మరి అందరూ చిన్న చూపు చూశారని, యేసుప్రభు వారిని కూడా తన ఇంటి వారందరూ కూడా చిన్న చూపు చూశారని, అయ్యను అలాగే కయ్యను ఏబేలును కూడా చిన్న చూపు చూశాడని, యాకోబు యాషాబును చిన్న చూపు చూశాడని, మరి సంఘములో ఎదవరాండ్లను కూడా చిన్న చూపు చూసేవారని ఆ రోజుల్లో. మరి ఇక్కడ కూడా మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలని చెప్తుందని చక్కటిగా ఈ ఉదయకాల సమయంలో మరి పరమగీతాల గురించి చక్కగా వివరించిన ఆశీర్వాదం అయ్య గారికి వందనాలండి. వందనాలు అయ్య గారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సామ్యూయల్ బ్రదర్ గారు. సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రతి వారం నా ప్రభా అతి అమూల్యమైనటువంటి నా తండ్రి, అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి వాక్య సందేశాన్ని అందిస్తున్న దైవజనులకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ, దైవజనుల పేరిట మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇంత చక్కటి వాక్యాన్ని మేము నా ప్రభు విని వారు నా తండ్రి
వివేకి అవుతారని, ఫాలో అయిన వారు జ్ఞాని అవుతారని చెప్పిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో విన్న వాక్యాన్ని ప్రకారంగా నా తండ్రి, వివేకులమైన మేము లోకంలో అటు రీతిలో ఎవరిని చిన్న చూపు చూడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరి ఎడల మంచి ఆదరణ ప్రేమ కలిగి జీవించే తత్వాన్ని మా అందరికి దయచేయ ప్రభువా. ఇదిగో చక్కటి వివరణ ఇచ్చిన దేవతలను బట్టి వందనాలు, సార్వత్రిక సంఘాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి నిత్యము నా తండ్రి ధూపారాధనలు, నా తండ్రి వాక్య సందేశాలు, నా తండ్రి మా మట్టుకు మేము మా వల్ల మా ఎడల క్రీస్తే ముఖ్యమని మేమందరం కూడి ప్రార్థిస్తుండగా మమ్మల్ని బట్టి నా తండ్రి, మా కుటుంబాలను బట్టి, మా యొక్క సంఘ సేవకులను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లినట్లుగా నా తండ్రి ఈ సార్వత్రిక సంఘాన్ని నా ప్రభు మంచి సంఘముగా, ఎవ్వరు చిన్న చూపు చూసే సంఘంగా కాకుండా బలమైన సంఘంగా, నీకు మాదిరి సంఘంగా ఉన్నట్లు దీన్ని ఈ సంఘాన్ని మీరే వృద్ధి పొందించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన అయ్యగారు వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదిస్తారు అయ్యగారు. ప్రార్థనావసరతలు ఏమైనా ఉన్నాయండి? ఎవరికన్నా చెప్తే ప్రార్థన చేసుకుని ముగింపు తీసుకుందాం. ప్రార్థనావసరతలు ఉన్నాయమ్మా? అదండి ఏంటి సంజమ్మ గారు, చెప్పండి. విపరీతమైన దగ్గు వచ్చేస్తే కొంచెం ప్రార్థనలు పెట్టండి అమ్మా. అలాగండి. హైమావతి గారికి విపరీతమైన దగ్గు అంటండి, ప్రార్థనలో పెట్టండి. ఇంకా అలాగే ఇంకెవరికన్నా సరే ప్రార్థన చేయండి అయ్యారు. ఓకే, తప్పకుండా అమ్మ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన గొప్ప నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రోజు ఈ తెల్లవారుజామున ప్రభువా ఈ యొక్క సార్వత్రిక సంఘం గ్రూప్ ద్వారా ప్రభు ఎంతవరకు చక్కటి వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థనల వారు కోరుకుంటా ఉన్నారు. తల్లి గారికి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. ఎటువంటి నీరసం కానీ, ఎటువంటి బలహీనత కానీ ఆ బిడ్డకు చోటు చేసుకోకుండా ప్రభా నాయన బలము, శక్తి, ఆరోగ్యం మీరు దయచేయం ప్రార్థన చేస్తా ఉన్నాం. తలపోటు కానీ, జ్వరం కానీ ప్రభా దరిదాపులు రాకుండా ప్రభా నీ రక్తంతో ప్రోక్షించి స్వస్థపరచడం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీ వాక్యం తెలియజేస్తా ఉంది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తావు కదా ప్రభా. ఆ వాగ్దానం ఎత్తిపెట్టి మీరు రోజు ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారికి సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయమని ఒకసారి నీ సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగనే ఈ యొక్క సార్వత్రిక సంఘం ఈ యొక్క గ్రూప్ లో జాయిన్ అయినటువంటి నీ బిడ్డలైన వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున పెట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎబ్రీ 4:12 ప్రకారంగా ప్రభా నాయన ప్రతి ఒక్క వ్యక్తుల్ని కూడా ప్రభా కీళ్ళు, ముళ్ళు, నరాలు, కలేజం, ఊపిరితిత్తులు అన్నింటినీ కూడా ముట్టి స్వస్థపరచమని మరొకసారి ప్రార్థన చేస్తాం. వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభా. ఇదిగో ప్రభా నాయన నా మీద ప్రభా నాయన మత్తయి సువార్త 11:28 ప్రకారంగా ప్రభా నాయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలు అన్నావు ప్రభా నాయన. ఇదిగో నీ బిడ్డల ఈ జీవన ప్రయాణంలో, జీవన యాత్రలో ఎన్నో భారంతో కూడినటువంటి ప్రభా శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి ప్రభా. అన్నిటి నుండి కూడా ప్రభా నీవే విడుదల దయచేసి, ఆరోగ్యం దయచేసి, ఆదరణ దయచేసి, కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ కృపతో నింపి స్వస్థపరచమని ప్రభా కార్యం జరిగించమని, ఈ గ్రూప్ లో ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా నీ ఆత్మతో అభిషేకించి గొప్ప కార్యం వారి జీవితాలు మీరు జరిగించమని, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉండి ప్రార్థన అవసరం కోరుకుంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. వందనాలు గారు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. సత్యనారాయణ గారు వందనాలండి.